పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ శ్రీ కోటదుర్గ అమ్మవారి దేవాలయంలో విశ్వావసునామ సంవత్సర విజయదశమి మహోత్సవములు, దసరా పండుగ మహోత్సవములు అత్యంత వైభవపేతంగా ప్రారంభింపబడుతున్నాయి. ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఉత్తరాంధ్ర జిల్లాలకే కొంగు బంగారంగా వెలిసినటువంటి కోటదుర్గమ్మ యొక్క దసరా నవరాత్రులు ప్రతి ఒక్కరికి తెలిసినటువంటిదే. అయితే ప్రతి సంవత్సరానికి సంవత్సరంకి మార్పులు తెచ్చి భక్తులకు సదుపాయం కల్పించడంలో, అలాగే అన్నదాన కార్యక్రమాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో, వినోద కార్యక్రమాల్లో, పూజా కార్యక్రమాల్లో వెసులుబాటు కల్పించి సామాన్య ప్రజల లగాయితూ పెద్ద స్థాయి వరకు అందరూ సమానంగా పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల 22వ తేదీ ఉదయం 8 గంటలకు స్థానిక శాసనసభ్యులు శ్రీ నిమ్మక జయకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయనతో విఘ్నేశ్వర పూజ చేయించి రాష్ట్ర ప్రభుత్వం తరపున బట్టలు సమర్పించి నిజరూప దర్శనం తీయడమైనది అవుతుంది. కాబట్టి భక్తులెల్లరూ కూడా నిజరూప దర్శనం కోసం అందరికీ తెలిసిందే. సంవత్సరానికి ఒక్కసారి ఒరిజినల్ విగ్రహాన్ని చూపిస్తాం. ఆ ఒక్కరోజు తప్పించి 364 రోజులు కూడా ఆ నిజరూప దర్శనం ఉండదు. కాబట్టి అలాగే ఆ నిజరూప దర్శనాన్ని, రోజుకొక అవతారాన్ని, రోజుకొక ద్రవ్యంతో ప్రత్యేక అర్చన, సాయంకాలం పూజా కార్యక్రమాన్ని,